నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు అయితే బూస్టింగ్ ఇమ్యూనిటీ లడ్డు అండి. ఈ లడ్డు ఒక్కటి తిన్నారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఆ లడ్డు ఏంటో చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న బాండిల్ పెట్టుకున్నాను. కొంచెం పెద్దది పెట్టుకుంటే మనం వేయించుకోవటానికి కూడా బాగుంటుందండి. నేను ఇక్కడ పొట్టుపప్పు తీసుకున్నాను, 30 kg తీసుకున్నానండి, అంటే 750 గ్రాము. మొత్తం కూడా నేను ఇక్కడ వేసేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మీడియం టు లో కూడా పెట్టుకొని మన ఇష్టం అండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు దయచేసి, మాడుతుంది. ఇలా పెట్టుకొని మనం గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. మినిమం 30 minutes అయితే పట్టింది నాకు వేగటానికి. ఏదైనా సరే మనకి సున్నుండల్లో టేస్ట్ రావాలంటే పప్పులో మాత్రమే మనకి వేగిన స్మెల్ తెలుస్తుంది కదా, అందుకోసమే ఈ వేగిన దాంట్లోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వేయించుకోవాలండి. అటు ఇటుగా అయినా సరే సున్నుండలు అయితే టేస్ట్ అయితే రాదు. దయచేసి మంచిగా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే కొంచెం లేట్ అయినా పర్లేదండి, చాలా చక్కగా వేయించుకోండి. మంచి స్మెల్ అయితే రావాలి. పప్పు కూడా వేగింది అని తెలియాలంటే 2 ఇత్తనాలు తీసుకొని నోట్లో వేసేసుకుంటే తెలుస్తుంది. సున్నుండల కోసం మినపగుండ్లు, మినప్పప్పు, మినుములు ఇలా రకరకాలుగా తీసుకుంటారు. సో నేను మినపప్పు తీసుకున్నాను కదా, సో ఇక్కడ నాకు వేగిన స్మెల్ వస్తుంది. సో ఇంకా నేను స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుంటానండి ఈ బాండిల్. చూశారు కదండి, చక్కగా వేగాయి అని ఎలా తెలుస్తుందంటే మనకి వైట్ ఉన్న పప్పు కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఈ పప్పు మొత్తం కూడా మిక్సీలో వేసుకొని ఒకేసారి పట్టలేము కాబట్టి 2 సార్లుగా వేసుకుంటున్నాను. ఫస్ట్ సగం వేసేసుకుంటాను. చూశారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒకటైతే చూపిస్తానండి. మనకి నాలుక చుట్టుకోకుండా సున్నుండలు ఉండాలి అనుకుంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగినట్టుగా ఒక 2 స్పూన్లు బియ్యం తీసుకొని వేసుకోవాలి. ఇవి మాత్రం అసలు స్కిప్ చేయొద్దు మీరు. ఇలా వేసుకుంటేనే మనకి సున్నుండ అనేది నాలుక చుట్టుకుపోదు. చూడండి, ఈ పప్పు మొత్తం మిక్సీ పట్టి తీసుకొచ్చాను. చూశారు కదా, మరి మెత్తగా లేదు, అలా అని పలుగ్గా లేదు, కొంచెం బరసగా ఉంది. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మిగిలి ఉన్న పప్పు కూడా ఈ మిక్సీలో వేసుకొని సేమ్ క్వాంటిటీకి తగినట్టుగా 1 స్పూన్ బియ్యం వేసేసుకున్నానండి. మళ్ళీ పట్టి తీసుకొచ్చాను. ఇదేనండి సేమ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, మినప్పిండిలో ఇలాచి పౌడర్ 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. బెల్లం కూడా 1/2 kg బాగా తురిమి తీసుకొచ్చుకున్నాను. చాలా మెత్తగా ఉండాలండి. ఏదైనా కొంచెం గడ్డలు ఉండలుగా ఉన్నట్లయితే మనం చేత్తోనే ప్రెస్ చేస్తూ మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకి ఉండ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఉండ కూడా చితికిపోకోకుండా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం వేసేసుకొని మనం కలిపేసుకోవాలండి. ఫస్ట్ బెల్లము, పిండి, ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసేసుకున్నాం కదా, బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. నాకు ఈ ప్లేట్లో సరిపోవటం లేదు కలుపుకోవడానికి, సో నేను నెక్స్ట్ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూడండి, బెల్లము పిండి బాగా మిక్స్ చేశాను కదా, పొడిగా వచ్చేసింది. ఇందులో మనకి కాచిన నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యి ఫస్ట్ నేను 150 గ్రామ్ దాకా వేసుకుంటున్నానండి నెయ్యి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపోదండి, ఇంకా మళ్ళీ వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మనకి ఎలా అంటే సుండు ఉండ రావాలండి, ఉండ వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి నెయ్యి. చూశారు కదా, నెయ్యి అయితే ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు నెయ్యి క్వాంటిటీ కూడా ఎక్కువగానే పడుతుందండి. చూశారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అయితే సరిపోదు. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం మళ్ళీ వేసుకోవాలండి. చూశారు కదండి, నెయ్యి వేసేసి బాగా కలిపేసానండి. పొడిగా ఉన్నది మొత్తం కూడా
లడ్డు చేసుకోవడానికి వీలుగా వచ్చేసింది. మనం లడ్డు చేసుకునేటప్పుడు ఒకవేళ రాకపోయినట్టయితే కొంచెం నెయ్యి కలిపేసుకొని మళ్ళీ లడ్డు చేసుకోవచ్చండి. ఈ విధంగా లడ్డూని 1 బై 1 చేసేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు. సింగిల్ హ్యాండ్తో చేయలేకపోయి ఉంటే లెఫ్ట్ హ్యాండ్ కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చండి. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు లడ్డు. చూశారు కదా, 2 చేతులతో కూడా చేసుకోవచ్చండి ఇలా ప్రెస్ చేస్తూ లడ్డు. చూస్తున్నారు కదండి, చిన్న చిన్న లడ్డూలు కావాలనుకుంటే సింగిల్ హ్యాండ్తో చేసుకోండి. ఒకవేళ పెద్ద పెద్ద లడ్డూలు కావాలనుకుంటే ఇలా డబుల్ హ్యాండ్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. అప్పుడు పెద్ద లడ్డు వస్తుంది. ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా లడ్డు చేసుకునేటప్పుడే మనం జీడిపప్పు కూడా పెట్టుకొని లడ్డు చేసుకోవచ్చండి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ప్లేట్లో ఒక సైడ్కి పెట్టేసుకోండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా సున్నుండల్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ కదా. సున్నుండలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మా పిల్లలు కూడా తిన్నారు. మమ్మీ చాలా టేస్టీగా ఉన్నాయి అన్నారు. నాలుగుకి అసలు చుట్టుకుపోవట్లేదు. ఫస్ట్ మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే సున్నుండ అనేది కొద్దిగా తినగానే మమ్మీ నాలుగు చుట్టుకుపోతుంది, నాకు వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి. కానీ నేను చెప్పిన ప్రకారం మీరు లడ్డు చేసినట్లయితే అసలు నాలుకకు చుట్టుకుపోదు, ఎన్నైనా తినాలనిపిస్తుందండి. ఏం చేశానో మీరు చూశారు కదా. మిక్సీ పట్టేటప్పుడు 1 స్పూన్ సుమారు రైస్ వేసుకున్నానండి. అది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు దయచేసి. అందులోనేనండి మనకి సున్నుండ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేది. చూశారు కదా, ఈ విధంగా కావాలంటే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయండి. చూశారు కదండి, సున్నుండలు చక్కగా వచ్చాయి. సో వీటిని నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి 1 బై 1. చూశారు కదండి, మనం లడ్డు 1 బై 1 గిన్నెలో పెడుతున్నప్పుడు లడ్డు ఊడిపోయింది అనుకోండి, పర్ఫెక్ట్గా రానట్టండి. ఊడిపోకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు, అంటే చితక్కోకుండా ఉండాలండి లడ్డు. నేను మినపప్పు 1/4 వంతు తీసుకున్నాను కదండి, అందులో హాఫ్ మాత్రమే బెల్లం తీసుకున్నాను. అంటే నాకు స్వీట్ సరిపోయిందండి. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉన్నట్లయితే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు మిక్సీ పట్టేటప్పుడే పంచదార కూడా వేసి పట్టుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇమ్యూనిటీ బూస్టింగ్ లడ్డు సున్నుండలు. ఇలా పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. అసలు నెయ్యి ఇలాచి వేసాను కదా, చాలా చాలా స్మెల్ వస్తుంది. టేస్టీగా కూడా ఉన్నాయి. ట్రై చేశాను, అంటే తిన్నాను. ఇంట్లో వాళ్ళు కూడా తిన్నారు, చాలా బాగున్నాయి అని చెప్పారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేయండి. ఇవి ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో మీకు చూపించాను కదా, అలా మీరు కూడా రెడీ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే ప్రతి వీడియో నోటిఫికేషన్ యాడ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై.